నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ త్రిపుల్ గారిని కస్టోడియల్ టార్చర్ పెట్టినటువంటి కేసులో ఎట్టకేలకు సునీల్ నాయక్ విచారణకు హాజరయ్యారు. మరి ఈ విచారణలో ఆయన ఏం చెప్పే అవకాశాలు ఉన్నాయి, ఈ విచారణ అనంతరం ఎవరిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. త్రిపుల్ గారిని కస్టోడియల్ టార్చర్ పెట్టినటువంటి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు సార్. హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు సునీల్ నాయక్ గారు విచారణకు హాజరయ్యారు. మరి ఈ నెల 9వ తారీఖు వరకు కూడా ఈ విచారణ కొనసాగుతున్నట్టుంది సార్. మరి ఈ విచారణ అనంతరం ఎవరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటారు, ఎవరి మెడకు ఉచ్చు బిగుస్తుందంటారు? ఈ కేసులో అంటే ఈ సునీల్ నాయక్ కనుక ముందరే వచ్చి ఉన్నట్టయితే ఈ పాటికి ఒక డెసిషన్కి వచ్చి ఉండేవాడు పోలీసులు. కానీ ఈ సునీల్ నాయక్ అడ్డం తిరిగాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి, దట్టు ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి, చట్టం న్యాయం గురించి తెలిసిన వ్యక్తి అయి ఉండి విచారణకి హాజరు కాకపోవటం అనేది ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఈ సీరియస్ ఇష్యూలో ఇప్పటికైనా అంటే కోర్టు ఆదేశాలతోటి ఇప్పటికైనా అతను వచ్చి విచారణకి అటెండ్ అయ్యాడు. ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. కానీ జనరల్గా అట్లా చెయ్యకుండా ఏదో ఒక అదృశ్య శక్తి అడ్డుకుంటూ ఉన్నది. రఘురామకృష్ణరాజు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నరసాపురం ఎంపీగా ఉండేవాడు. నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు నచ్చక ఆయన పార్టీలోనే ఉంటూ పోరాటం చేశాడు. ప్రజల పక్షాన ఆయన చేసిన చారిత్రాత్మక పోరాటం వల్లే రాష్ట్రానికి ఈ జగన్మోహన్ రెడ్డి పీడ విరగడైంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అటువంటి రఘురామకృష్ణరాజుని అంటే రఘురామకృష్ణరాజు చెప్తున్న విషయాలు, బయటికి తీసుకొస్తున్న విషయాలు తనకి ముప్పుగా మారతాయి అని ముందరే గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే రఘురామకృష్ణరాజుని ఆ పని చేయకుండా అడ్డుకోవాలి అని ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే అతని మీద దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయటం. అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నాడో మనకు తెలియదు. కానీ రఘురామకృష్ణరాజు అయితే చెప్పాడు, చాలా సందర్భాల్లో చెప్పాడు, నన్ను భౌతికంగా నిర్మూలించటానికి చాలా ప్రయత్నం చేశారు అని, అంటే చంపేయడానికి ప్రయత్నం చేశారు అనేది రఘురామకృష్ణరాజు చెప్తున్న విషయం. అంటే ఒక మనిషిని భౌతికంగా అంతం చేయాలి అన్న కక్షతోటి పని చేయటం అనేది ఆ రోజు కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా అసలు వాళ్ళని అడిగే నాదుడు లేడు అన్నట్టుగా ప్రవర్తించారు. వాళ్ళు దే ఆర్ రెస్పాన్సిబుల్. ఈ చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి మనం పని చేయాలి, బాధ్యతతో ఉండాలి అన్న విషయాన్ని మర్చిపోయి విచ్చలవిడిగా వాళ్ళ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. అట్లా అధికార దర్పాన్ని ప్రదర్శించిన వ్యక్తుల్లో ఈ సునీల్ నాయక్ ఒకడు. ఈ సునీల్ నాయక్ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తే. ఇతను ఐపీఎస్ అయినప్పుడు బీహార్ క్యాడర్కి వెళ్ళాడు. ఎస్టీ ట్రైబల్, అతను లంబాడ దీనికి సంబంధించిన వ్యక్తి. అతనికి ఐపీఎస్ వచ్చింది. ఐపీఎస్ బీహార్ క్యాడరులో అందులో అతను అక్కడ బీహార్లో పనిచేస్తూ ఉన్నాడు. బీహార్ క్యాడర్ వ్యక్తి బీహార్లో పనిచేయాలి అంటే చేసుకోవచ్చు. చక్కగా ఎవరు అడిగేవాళ్ళు కూడా ఉండరు. చక్కగా పనిచేయచ్చు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా. పైగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీల నుంచి వచ్చిన వ్యక్తులైతే వాళ్ళకి సంబంధించిన అంటే ఇంకా అట్టడుగున ఉన్న వాళ్ళని, ఇప్పుడు ఉదాహరణకి సునీల్ నాయక్ లంబాడ వ్యక్తి, లంబాడాల్లో ఇంకా అట్టడుగున ఉన్న వ్యక్తులు వాళ్ళని పైకి తీసుకురావటానికి, వాళ్ళ కుటుంబాలని కొంత ఉద్ధరించటానికి ప్రయత్నం చేయటానికి చాలా అవకాశం ఉంటుంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్కి, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత తమ కుటుంబం అయితే పైకి వచ్చేసినట్టే కదా. మరి ఇంకా నీకు జీవితాంతం 30 ఏళ్ళు 35 ఏళ్ళు నీ సర్వీస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా. నీకు కారు, బంగళా, జీతం అన్నీ గ్యారంటీ కదా. నువ్వు గ్యారంటీ జీవితానికి వచ్చేసినప్పుడు నువ్వేం చేయాలి? గవర్నమెంట్ ఫండ్స్ను ఉపయోగించో, నీ సొంత నిధులను ఉపయోగించో, లేకపోతే ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోనో సాటి వాళ్ళని, కులస్తుల్ని పైకి తీసుకొని ఆ ప్రక్రియ చేయాల్సిన గురుతరమైన బాధ్యత ఉంటుంది. అటువంటివి ఏవి చేయకపోగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నువ్వు డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చి, నీకు అంతా తెలిసిన ఏరియా కదా ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా అని, డెప్యుటేషన్ సాధారణంగా 3 సంవత్సరాలు ఇస్తారు. ఈ 3 సంవత్సరాల కాలంలో
పోనీ నువ్వు వచ్చావు డెప్యుటేషన్ మీద, నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చావు. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి, నీ పేరెంట్స్ని చూసుకుంటూ ఉండు, ఏదో అటువంటి కార్యక్రమాలు చేయి. నేను చెప్పిన పని కూడా చేయొచ్చు. సాటి లంబాడా కులస్తుల్ని నువ్వు దగ్గరికి తీసుకొని వాళ్ళు కూడా నీ స్థాయికి వచ్చేలాగా నువ్వు ప్రయత్నం చేయొచ్చు. కానీ నువ్వు చేసిందేంటి? నువ్వు చేసి ఈ సునీల్ నాయక్ అనే అతను చేసిందేంటి? సిఐడిలో పోస్టింగ్ తీసుకొని మొత్తం పైన కింద ఆఫీసర్లందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే ఆ పని చేసేసాడు. ఏ పని చేస్తే ఆ పని. వాడిని వెళ్ళి పీక్రా తీసుకొస్తాం, వాడిని ఎత్తేస్తారు, వాడిని కొట్టేస్తారు. ఇదే అంటే మీరు హైర్డ్ గుండాల్లాగా పనిచేయటానికా మీరు డెప్యుటేషన్ మీద వచ్చింది? డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారి అంటే ఇటువంటి పనులు చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి మనం ఈ 3 సంవత్సరాల్లో సెటిల్ కావచ్చు. ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి డెప్యుటేషన్కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఏం ఆలోచించాడో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ అనుకోవటమే తప్పు కదా. నువ్వు ఇప్పుడు ఎవడన్నా సామాన్య ప్రజలు ఎవరన్నా అనుకున్నారు అంటే దానికి ఏదన్నా అర్థం ఉంది. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయని తెలుసు. ఆ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎట్టుంటుందో తెలియదు, ఎవరికి తెలియదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్గా ఉంటాడు సీఎం కానీ ఎట్లా అనుకున్నావు? అట్లా అనుకొని ఆయన చెప్పిన పనులన్నీ చేసావు. చట్ట ప్రకారం చేయాలి కదా, నువ్వు చేసావా? ఇక్కడ ఈ రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి కూడా రఘురామకృష్ణరాజుని ఇప్పుడు ఇదే సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి పాట్నా వెళ్తే అక్కడ ఏం చెప్పాడు? ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి మా వాడిని ఎట్లా అరెస్ట్ చేస్తారు, మా క్యాడర్ ఐపీఎస్ ఆఫీసరు, ఇతన్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు, అతన్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు అని చెప్పి, ఇతను ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు, ఐజీ ఫైర్ సర్వీసెస్. అందుకని మొత్తం తన కింద స్టాఫ్ అందరినీ పిలిచి, ఆ లోకల్ పోలీసులందరినీ పిలిచి, ఈ ఆంధ్ర పోలీసులు అక్కడికి అరెస్ట్ చేయడానికి వెళ్ళిన ఆంధ్ర పోలీసులని దగ్గరికి రానివ్వకుండా వాళ్ళని అసలు బయటికి పోతే చంపేస్తారేమో అన్నంత బీతాహ పరిస్థితిని అక్కడ కల్పించి చేయొచ్చా నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా? అది చేసావు కదా. ఇక్కడ మరి రఘురామకృష్ణరాజు అప్పుడు ఎక్కడున్నాడు? తెలంగాణలో ఉన్నాడు. నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చావు, డెప్యుటేషన్ మీద వచ్చావు. నువ్వు తెలంగాణ వెళ్ళి రఘురామకృష్ణరాజుని ఎట్లా అంటే నీకు ఒక రూలు, రఘురామకృష్ణరాజుకు ఒక రూలా? ఎట్లా ఎత్తుకొస్తావు? ఎవడన్నా కిందవాడు ఎత్తుకొద్దాం సార్ అంటే నువ్వేమనాలి? కాదయ్యా, అక్కడ తెలంగాణ సపరేట్ రాష్ట్రం, అది మనం కోర్టు ద్వారా వెళ్ళాలి, స్థానిక పోలీసులకి ముందు సమాచారం ఇవ్వాలి అని మరి రూల్స్ చెప్పావా? ఇక్కడ చెప్పాడు. తనని అరెస్ట్ చేయడానికి పాట్నా వెళ్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడ రూల్స్ చెప్పాడు. నువ్వు లోకల్ పోలీసుల పర్మిషన్ తీసుకున్నావా, నువ్వు తీసుకోకుండా ఎట్టొస్తావు అని రూల్స్ మాట్లాడాడు. మరి అవే రూల్స్ రఘురామకృష్ణరాజు కూడా అప్లికబుల్ అవుతాయి కదా. ఇక్కడ ఏంటి అంటే ఈ సునీల్ నాయక్ అనే వ్యక్తి రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు. నేను మీకు గుర్తుండే ఉంటుంది, మీరే అడిగినట్టున్నారు, పాట్నాలో ఒక ఆర్డర్ ఇచ్చాడు అక్కడ డీజీపీ, మా క్యాడర్ ఆఫీసర్లని అరెస్ట్ చేయాలంటే దానికి ముందు మా ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చాడు, నోటిఫికేషన్ ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని చెప్పి వాళ్ళ పేపర్లో రాసుకున్నప్పుడు మీరు అడిగితేనే నేను చెప్పా, ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఎట చేయాలో ఏం చేయాలో చట్టబద్ధంగా అట చేస్తారు. వాడు నోటిఫికేషన్ ఇచ్చుకున్నంత మాత్రాన వాళ్ళ నోటిఫికేషన్ చెల్లే అవకాశం లేదు, ఇది కేసు వేరు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈ రోజున ఏమైంది, మొత్తం గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు మళ్ళీ మూవ్ చేశారు. కోర్టు అక్కడ మొబైల్ కోర్టుకి వెళ్ళింది, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. ఆ తర్వాత ఏం చెప్పారు, ఈ సునీల్ నాయక్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు యాంటిసిపేటరీ బెయిల్ కోసం రిలీఫ్ కావాలి నాకని చెప్పి వచ్చాడు. వచ్చినప్పుడు ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది కదా. ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ కేసుని టేకప్ చేసేదానికి కుదరదు. అందుకని ఆంధ్రప్రదేశ్ పోలీసులు మర్యాదస్తులు, చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు. జగన్మోహన్ రెడ్డి టైంలో లాగా కక్షపూరితంగా వ్యవహరించరు, వాళ్ళు కక్ష కట్టరు. అంటే చట్టం, న్యాయం, ధర్మం ఎట్లా ఉంటాయో అట్లా పోవాలి అని ఆలోచించే పోలీసులు. అందులోనూ ఈ సిట్ ఆఫీసరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు దామోదర్, ఆయన ప్రస్తుతం విజయనగరం ఎస్పీగా పనిచేస్తూ ఉన్నారు. అందుకని ఆయన ఏం చేశాడు, ఏపీ హైకోర్టుకి సంబంధించి ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి కాబట్టి ఈ సునీల్ నాయక్ అరెస్ట్ వారెంట్ని విత్డ్రా చేశారు. సునీల్ నాయక్ అరెస్ట్ వారెంట్ ఎందుకంటే హైకోర్టు టేకప్ చేసింది కదా. టేకప్ చేసినప్పుడు అందులో మరి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో చూద్దాం అన్న ఉద్దేశంతో ఈ అరెస్ట్ వారెంట్ని విత్డ్రా చేశారు. విత్డ్రా చెయ్యంగానే వాళ్ళ మీడియాలో
వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ నాయకులు వాళ్ళందరూ కూడా అసలు విశృంఖలంగా ప్రచారం మొదలుపెట్టేశారు. సునీల్ నాయక్ మీద అరెస్ట్ వారెంట్ విత్డ్రా చేసుకున్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పి సునీల్ నాయక్ మీద అరెస్ట్ వారెంట్ విత్డ్రా చేసుకోవటం అంటే అసలు కేసే లేదు అన్నట్టుగా చెప్పారు, వాళ్ళు చిత్రీకరించారు. పాట్నాలో డీజీపీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అట్లాగే రాశారు, ఇంకా సునీల్ నాయక్ సేఫ్, చంద్రబాబు నాయుడుకి ఎదురు దెబ్బ అని రాశారు. ఎక్కడ సునీల్ నాయక్ ఎవరు, చంద్రబాబు నాయుడు ఎవరు? సునీల్ నాయక్ నోటిఫికేషన్ వస్తే చంద్రబాబుకి ఎదురు దెబ్బ ఎట్లా అవుతుంది, కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ ఎట్లా అవుతుంది? పోలీసులు ఆ మాత్రం తెలీదా వీళ్ళకి? అది వచ్చినప్పుడు ఇట్లాగే రాశారు. ఆ తర్వాత ఎప్పుడైతే గుంటూరు పోలీసులు అరెస్ట్ వారెంట్ విత్డ్రా చేసుకున్నారో అప్పుడు ఇట్లాగే అసలు భయంకరంగా రాశారు, వార్తలు రాశారు, సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ రోజున ఏమైంది? సునీల్ నాయక్ విచారణకి వచ్చాడా రాలేదా అంటే అర్థం ఏంటి? నీ నోటిఫికేషన్ ఏమైంది? నీ అరెస్ట్ వారెంట్ని విత్డ్రా చేసినప్పుడు నువ్వు చేసిన ప్రచారం ఏమైంది? అందుకనే ముందు చూడాలి, అసలు ఏంటో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలి. అంతే తప్ప సునీల్ నాయక్ మీద అరెస్ట్ వారెంట్ విత్డ్రా చేయంగానే సంబరాలు చేసుకుంటే ఇప్పుడు చేసుకోండి సంబరాలు. ఎందుకు చెప్తున్నానంటే మనం బాధ్యత గల పదవుల్లో ఉన్నప్పుడు, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. నువ్వు సునీల్ నాయక్ అనే వ్యక్తి డెప్యుటేషన్ మీద వచ్చి ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో టార్చర్ చేసిన వ్యక్తిని నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు? ఆయన టార్చర్ చేయలేదండి, ఓకే, చేయకపోయినా పక్కన ఉన్నాడా? రఘురామకృష్ణరాజును కొడుతుంటే పక్క రూమ్లో అతనే ఉన్నాడు. అదేందా ఎంపీ, ఆయన సిట్టింగ్ ఎంపీ, అట్లా కొట్టకూడదు అని వచ్చి అడ్డుకోవాలి కదా? అడ్డుకున్నావా? అసలైనా నీకు పోలీసులు నీకు నోటీస్ ఇస్తే నువ్వు ఎప్పుడో రావాల్సిందే కదా. నువ్వు విచారణకు వచ్చి ఆ రోజు జరిగింది ఇది అని చెప్పాల్సింది. ఆ రోజు జరిగింది ఎవరు బయట వ్యక్తులు వచ్చి గుండెల మీద కూర్చొని కొట్టారు నన్ను అనేది రఘురామకృష్ణరాజు వాదన. నువ్వేం చెప్పాలి? బయట నుంచి ఎవరు రాలేదండి, బయట వ్యక్తులు ఎవరు రాలేదు, పివి సునీల్ కుమార్ లేడు అక్కడ, నేను లేను, ఏం చెప్తావో? అన్ని అబద్ధాలే కదా చెప్పేది మొత్తం. నువ్వు వచ్చి పోలీసుల విచారణకి అటెండ్ అయ్యి నువ్వు చెప్పినట్టయితే కనీసం నువ్వన్నా సేఫ్గా ఉండేవాడివి కదా. నిన్ను విట్నెస్గా పిలిచి ఉండేవాళ్ళు, అంతే కదా? మ్యాక్సిమం నిన్ను విట్నెస్గా పిలిచి ఉండేవాళ్ళు. ఈ రోజున ఏమైంది? నీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, నిన్ను అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు పాట్నా దాకా వచ్చారు, నీ మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అయింది. నీ పరువు ఏమైంది సునీల్ నాయక్? ఈ రోజున ఏమైంది? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది నువ్వు విచారణకి రావాల్సి వచ్చింది కదా. ఈ రోజున నువ్వు అంటే విట్నెస్ నుంచి ఈ రోజున నువ్వు నిందితుడుగా మారావు, నీ చేతులారా నువ్వు చేసుకున్నావు. నీకు ఎవడైతే అడ్వైజ్ ఇచ్చాడో, అడ్వైజ్ ఎవరన్నా ఇచ్చారా లేకపోతే అతనే తన సొంత తెలివితేటలు ప్రదర్శించాడా మనకు తెలియదు, కానీ ఎవరన్నా అడ్వైజ్ ఇచ్చి నీ వెనక నేనున్నాను, నీకెందుకు, నువ్వు రావద్దు అని ఎవడన్నా చెప్పి ఉంటే, నేను చెప్పట్లా, ఎవడన్నా అట్ట చెప్పి ఉంటే వాడిని ఇప్పటి నుంచైనా నమ్మమాక. ఎవడైతే నీకు సలహా ఇచ్చాడో, అంటే నీకు సలహా ఇచ్చి ఉంటాడు, నేను అనుకోవటం ఇవ్వలేదేమో తెలియదు, నీ సొంత తెలివితేటలు అయితే కావచ్చు. నీకు ఎవడైనా అటువంటి సలహా ఇచ్చుంటే వాడి నిజ స్వరూపం ఇప్పటికైనా తెలుసుకో సునీల్ నాయక్. నువ్వు ఈ కేసులో అప్రూవర్గా మారి నువ్వు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, రఘురామకృష్ణరాజుని ఎవరెవరు కొట్టారు, ఎంత నీచంగా అతన్ని దుర్భాషలాడారు, అతన్ని జైల్లో గుంటూరు సబ్ జైల్లో చంపటానికి ఎలా ప్రయత్నించారు, ఈ మొత్తం విషయాలని నువ్వు నీకు తెలిసినంత వరకు పోలీసులకి చెప్పు. విచారణలో ఇంకో 2 రోజులు 3 రోజులు ఉంది, అప్పుడే నిన్నేం వదలరు. మొత్తం అన్ని విషయాలు చెబితే నువ్వు ఇప్పటివరకు చేసిన తప్పులకి ఈ సునీల్ నాయక్ రఘురామకృష్ణరాజు కేసే కాదు, చాలా కేసుల్లో ఇట్లాగే ప్రవర్తించాడు. ఈ ఒక్క కేసు చివరిదాకా వచ్చింది, చాలా కేసులు రాలేదు, ఇంకా కేసులు వస్తాయి. నాకు తెలిసినంతవరకు అయితే ఇంకా కేసులు కూడా వస్తాయి. సునీల్ నాయక్ ఎవరి సలహాలు అయితే వింటున్నారో వాళ్ళ నిజస్వరూపం ఇప్పటికైనా తెలుసుకోవాలి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఓకే, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.